ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టోరీ ఇప్పుడే చూస్తుంటే దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ పేజ్లో చెక్ చేయండి. అర్జున్ తన పాస్ట్లో ఉండి మర్చిపోలేకపోతున్నా ఇంకా తనే గుర్తుకొస్తుందని చెప్పి నేహాతో బ్రేకప్ అని అన్నాడు. నేహాకి ఫస్ట్ లవ్ అయిన అర్జున్ అలా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాలేదు. బట్ నేహా తన లవ్ ని అర్థం చేసుకుని నేనేమైనా హెల్ప్ చేయనా నీ పాస్ట్ లవ్ లో అని అడిగింది. దానికి అర్జున్ వద్దు అని అన్నాడు. అసలు అర్జున్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే కొంతకాలం నువ్వే కావాలి అని అంటాడు అండ్ ఇంకొంతకాలం పాస్ట్ గుర్తొస్తుంది అని అంటాడు. మనం ఎంత ప్రేమించినా సరే భరించడానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా. దాంతో నేహా అర్జున్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా దాని గురించి క్లారిటీ ఇవ్వు, రోజు నేను ఈ బాధని భరించలేకపోతున్నా అని అడిగింది. అర్జున్కి నేహా అంటే ఇష్టమే, బట్ తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేహాని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. నేహాని దూరం పెట్టాలి అని తనకిష్టం లేకపోయినా సరే నేహాకి బాధ కలిగేలా మాట్లాడుతున్నాడు అర్జున్. నేహా చివరగా తన కోసం దూరం అవుతా కానీ చివరి వరకు తన కోసమే వెయిట్ చేస్తా అని అర్జున్కి దూరంగా ఉంది. ఇప్పుడు నేహా లైఫ్ ఒక క్వశ్చన్ మార్కులు అయిపోయింది. అంటూ ఉంటారు కదా, ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారు అని. అలా ప్రేమించినందుకు ఇప్పుడు నేహా బాధపడుతుంది. ఈ స్టోరీ ఒక అమ్మాయి లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ. తన స్టోరీ అందరికీ తెలియాలి అని అనుకుంది, అందుకే చెప్పాను. మరి ఈ రియల్ లవ్ స్టోరీకి ఎలాంటి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారు? అండ్ నేహా ప్రేమ అర్జున్కి దగ్గర చేస్తుందా లేదా కామెంట్లో చెప్పండి. ఇలాంటి లైఫ్ స్టోరీస్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.